అందరికీ నమస్తే అండి. యూట్యూబర్ కృష్ణ రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారు కదా. సో ఆయనను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వమని పోలీసులు ఆల్రెడీ పిటిషన్ వేశారు కోర్టులో. ఆ పిటిషన్ విచారణకు రాబోతోంది. కస్టడీకి 90% కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని షరతులు ఉంటాయి. కొన్ని టైమింగ్స్ ఫాలో అవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో జరగాలని కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టి కస్టడీకి ఇస్తుంది. అయితే ఎప్పటి నుంచి కస్టడీకి తీసుకుంటారనేది క్లారిటీ లేదు. సో వన్స్ రావణ్ పోలీస్ కస్టడీలోకి వచ్చిన తర్వాత అసలైన విచారణ మొదలవుతుంది. ఎందుకంటే తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి అతని మీద. దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఓపా చట్టం కింద కేసు నమోదు చేశారు. వాటిని నిరూపించాలి అంటే పోలీసుల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. అలా నివృత్తి చేసుకోవడానికి అతని వాంగ్మూలం చాలా కీలకం. సో అతని చుట్టూ ఉన్న ప్రశ్నలు ఏంటి? అసలు ఎందుకు ఈయనలో ఇంత తీవ్రమైన భావజాలం వచ్చింది? అసలు ఇతని ఉద్దేశం ఏంటి? ఇతని మోటో ఏంటి? అది పర్సనలా లేదంటే ఒక వ్యవస్థ, ఒక నెట్వర్క్ ఉందా? ఇదంతా కూడా. సో 2019 నుంచి అంటే ఈయన ఐటీ ఎంప్లాయీగా పనిచేసి ఒక ఫేస్బుక్ పేజీ, రావణ్ స్పీక్స్ అనే ఒక ఫేస్బుక్ పేజీ పెట్టి దాని ద్వారా ఒక నాస్తికుడిగా, హేతువాదిగా పరిచయం చేసుకొని కొన్ని స్పీచెస్ ఇచ్చి కొన్ని వీడియోస్ చేసి ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి తర్వాత 2023లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి అంతకుముందు కొంతమంది ఫండ్ రైజింగ్ చేసి ఫండ్స్ కొంతమంది దగ్గర తీసుకొని ఓవరాల్గా చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ఎదిగాడు. ఇలా ఎదగడం వెనక ఎదిగిన తర్వాత ఇప్పుడు 1 year నుంచి విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. అతను ఫస్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఒక మతం, ఒక ధర్మం వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. సో దీన్ని అసలు ఏంటి, ఇతని స్ట్రక్చర్ ఏంటి, ఇదంతా కూడా పోలీసులు కనిపెట్టి పూర్తి స్థాయి ఛార్జ్షీట్ వేయాలి. వాళ్ళు పెట్టిన కేసుల్ని ప్రూవ్ చేయాలిగా, దానికి ఛార్జ్షీట్ మూలం కదా. సో ఆ ఛార్జ్షీట్ వేయడానికి ఇతను ఈ నేరాలు చేశాడు, అందుకే ఈ కేసులు నమోదు చేశాం అని చెప్పడానికి పోలీసులకు కస్టడీ చాలా అవసరం. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కస్టడీలోకి తీసిన వెంటనే అతని ల్యాప్టాప్లో, అతని ఫోన్లో, అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ దగ్గర పెట్టుకుంటారు. ఇదిగో ఈ పలానా తేదీన పలానా నీ అకౌంట్లో ఇంత అమౌంట్ పడింది, ఇది ఎక్కడి నుంచి, పలానా నెంబర్తో నువ్వు ఇది మాట్లాడావు, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, ఇలా తీసుకుంటారు. దీనిలో ముఖ్యంగా ఇదే భావజాలంతో విపరీతంగా పనిచేస్తున్న వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. సో ఆయన గురించి ప్రశ్నించే అవకాశం ఉంది. పోలీసుల ప్రశ్నల్లో కనీసం ఒక 25% ప్రశ్నలు ప్రకాష్ రాజ్ గారి చుట్టూనే తిరుగుతాయి. వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ చుట్టూనే తిరుగుతాయి. ఎందుకంటే ఇందులో ప్రకాష్ రాజ్ కీలకం కాబోతున్నారు. అలాగే రవి అని ఒక వ్యక్తి ఉన్నారు. రావణ్ని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన పరారయ్యాడంట. సో ఆయన ఏంటి, ఆయనకి ఈయనకి లింక్స్ ఏంటి, ఇద్దరూ కలిపి కొన్ని ఈ యువతలకు అసభ్యకరమైన సందేశాలు పంపించడం, ఇవి కొన్ని క్రైమ్స్ చేశారు అంటున్నారు. సో ఇతనికి సంబంధం ఏంటి? అండ్ ఈ కొంతమంది మహిళల్ని, యువతలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు అన్నారు. సో ఈ ఉద్దేశం ఏంటి, ఈ నెట్వర్క్ ఏంటి, ఇలా మొత్తం నెట్వర్క్ని ఛేదించాల్సి ఉందన్నమాట. సో ఓవరాల్గా నేను అనుకోవడం, రావణ్ కస్టడీలోకి వచ్చిన ఒక 3 లేదా 4 రోజులకి ఇంకా సంచలన అంశాలు బయటకు వస్తాయి. అది మలుపు తిప్పబోతోంది ఈ కేసుని. అతను వెనక ఉన్న పెద్ద పెద్ద హస్తాలు బయటకు వస్తాయి. ఏదో కొడాలి నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళకే అతను చెందుతాడు, వాళ్ళది వీళ్ళది ఒకే సామాజిక వర్గం అని ఏదో మాట్లాడారు. అతను చంద్రబాబు గారిని తిట్టడు, లోకేష్ గారిని తిట్టడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే తిడతాడు, కాబట్టి ఇతను వెనక టీడీపీ వాళ్ళే ఉన్నారని చెప్పి కొడాలి నాని గారు అన్నారు. కానీ టీడీపీ వాళ్ళేమో ఇతను వైసీపీ వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, వైసీపీతో అత్యంత కీలకమైన నాయకులు ఒక 2-3తో ఈయన డైలీ టచ్లో ఉంటాడని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. సో అందుకే ఇప్పుడు అతని ఫోన్లో డేటా ఉంటుంది. వైసీపీలో ఉన్న ఒక కీలకమైన నాయకుడితో ఇతనికి టచ్ ఉంది అండ్ అతని దగ్గర నుంచి ఫైనాన్షియల్గా లబ్ధి పొందాడు అనే ఒక ఆరోపణ ఉంది. అండ్ టీడీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కొంతమందితో ఇతనికి టచ్ ఉంది, వాళ్ళ దగ్గర ఆర్థికంగా లబ్ధి పొందాడు అని కూడా ఒక టాక్ ఉంది. ఇవన్నీ కూడా పోలీసులు బయటకు తీసుకొస్తారు. అసలు ఇతని వెనక ఎవరున్నారు, వాళ్ళకి ఇతనికి సంబంధం ఏంటి అనేది బయట తీస్తారు. సో అందరూ దొరుకుతారండి, ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్ కావచ్చు. ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఏమైనా లింక్స్ ఉంటాయి, మేబీ నాకు తెలిసి ఉండదు, చట్టబద్ధంగా ఆయనకి ఏం సంబంధం ఉండదు, అండ్ తులసి చందుకు కూడా సంబంధం ఉండదు. మేబీ భావజాలం వీళ్ళందరినీ కలుపుతుంది, కానీ భావజాలంతో పాటు పర్సనల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కనెక్ట్ అయింది ప్రకాష్ రాజ్ గారే. మిగిలిన ఇద్దరు కూడా తెరవనుకుంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు కావచ్చు, తులసి చంద్ గారు కావచ్చు. సో వీటన్నింటికి సంబంధించి వస్తాయి. ఇతను కస్టడీలోకి వచ్చిన ఒక 4-5 రోజులకి మొత్తం రిపోర్ట్ బయటకు వస్తుంది. ఈలోగా జనసేన పార్టీ కూడా బ్యాక్ ఎండ్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం ఊరుకోవట్లేదు. అసలు ఇతని తండ్రి చిన్న డానియల్, అతను అంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గం నుంచి క్రిస్టియన్స్గా ఎప్పుడు మారారు. అతను చాలా మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు చిన్న డానియల్.
అండ్ ఆ మీటింగ్స్కి అక్కడక్కడ ప్రకాష్ రాజ్ గారు కూడా వచ్చేవారంట. సో వీళ్ళిద్దరికీ ఎక్కడ పరిచయం అయింది, ఎక్కడి నుంచి లింక్స్ ఉన్నాయనేది కూడా జనసేన పార్టీ వాళ్ళు పొలిటికల్గా బ్యాక్ ఎండ్లో కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే అక్కడక్కడ కొన్ని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు తాజాగా నూజివీడు, ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్లో కృష్ణారావు మీద కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభ్యంతరంగా వ్యాఖ్యలు చేశాడు, కులాలను మతాలను రెచ్చగొట్టాలి, ఇతను వ్యాఖ్యలు చేశాడు, చట్టపరంగా చర్యలు తీసుకోండి. మళ్ళీ సేమ్ కేసు ఏదైతే ఇంతకుముందు పిఠాపురం, కాకినాడలో కేసులు నమోదయ్యాయో అదే తరహా ఫిర్యాదు ఈరోజు నూజివీడులో కృష్ణారావు మీద కంప్లైంట్ ఇచ్చారు జనసేన పార్టీ నాయకులు. అంటే ఒకవైపు అతను స్టేషన్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, మరోవైపు నాన్ బెయిలబుల్స్ తీవ్రమైన సెక్షన్ నమోదు చేశారు. అయినా సరే జనసేన పార్టీ బ్యాక్ ఎండ్లో చేయాల్సిన వర్క్ చేస్తున్నారు. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మరోవైపు కొత్త కొత్త కంప్లైంట్స్ ఇస్తున్నారు అనమాట. సో ఈ నెట్వర్క్ని ఛేదించడానికి చట్టబద్ధంగా పోలీసులు వెళ్తుంటే పొలిటికల్గా జనసేన పార్టీ కూడా చేస్తోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.